శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి, సంచలనాలు సృష్టించాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, సూపర్ 6 పై ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు శ్రీశైలం నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ చూద్దాం. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఆధ్యాత్మిక క్షేత్రం, శైవ క్షేత్రం. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీ చేశారు. వైసీపీ నుంచి పోటీ చేసిన శిల్పా చక్రపాణి రెడ్డిపై 6,385 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? ముఖ్యమంత్రి పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో శ్రీశైలం నియోజకవర్గ ప్రజలకు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో శ్రీశైలం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు. శ్రీశైలం దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. అలాగే చెంచుల జీవన విధానంలో మార్పులు తీసుకొస్తామని చెప్పారు. శ్రీశైలం డ్యామ్ లీకేజ్కి రిపేర్లు చేయిస్తామంటూ హామీ ఇచ్చారు. విద్యా వ్యవస్థలో మార్పులకు కృషి చేస్తామని చెప్పారు. శ్రీశైలం రోడ్డు మార్గం విస్తరించేలా చూస్తామన్నారు. శ్రీశైలం రోడ్లు, డ్రైనేజీలను అభివృద్ధి చేస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మరి ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఇప్పటికే నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు. ఆత్మకూరు, డోర్నాల 4 లేన్ రోడ్డు పనుల్లో విపరీతమైన జాప్యాలు జరుగుతూ ఉన్నాయి. పేలవంగానే కొన్ని గ్రామాల కనెక్టింగ్ రోడ్లు ఉన్నాయి. అలాగే శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూల్ రిపేర్ చాలా ఆలస్యం అవుతూ ఉంది. డ్యామ్ పునాది భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలానికి ముందే జరగాల్సిన రిపేర్లు ఇప్పటి వరకు జరగకపోవడంతో ఇప్పటివరకు పని అసంపూర్ణంగానే ఉండటంతో జనాల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. డ్యామ్ గేట్ల నుంచి లీకేజీలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. డ్యామ్ గేట్ల లీకేజీలను అరికడతామంటే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మరోవైపు ఆత్మకూరు మండలంలో కొత్త డంప్ యార్డ్ సమస్య వెంటాడుతూ ఉంది. ఇప్పటికే పాత డంప్ యార్డ్నే వాడుతూ ఉండటం అక్కడ కనిపిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. మరోవైపు ఐఐటి, పాలిటెక్నిక్ కాలేజీ హాస్టల్స్ చాలా దారుణంగా ఉన్నాయి. వాష్రూమ్లు, కిచెన్లు చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్తున్నారు. లోకేష్ దృష్టికి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఈ సమస్యను తీసుకుని వెళ్ళారు. ఇవి ప్రధానంగా కనిపిస్తున్న సమస్యలు. ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు? ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. సెగ్మెంట్కు 230 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అవడం ఒక మేజర్ పాజిటివ్ అంశంగా చెప్పుకోవాలి. మరో 355 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు చేశారు. అలాగే నల్లమలలో చెంచు మహిళతో నన్నారి సాగు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే చొరవతో ఔషధ మొక్కల పెంపకం చాలా విస్తారంగా అక్కడ జరుగుతుంది. గిరిజనుల ప్రత్యేక మార్కెటింగ్ కేంద్రానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ మార్కెట్లో అటవీ ఉత్పత్తుల అమ్మకానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇవన్నీ ఎమ్మెల్యే పట్ల శ్రీశైలం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు పాజిటివ్గా ఉన్నటువంటి అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. నెగిటివ్గా ఉన్న అంశాలు ఇవే. ఏదైనా పని పూర్తవ్వాలి అంటే స్థానిక నేతలను సంప్రదించాల్సి రావడం ఒక నెగిటివ్ అంశంగా కనిపిస్తూ ఉంది. రోడ్లు, డ్రైనేజ్ పనుల్లో అనుకున్నంత అభివృద్ధి కనిపించడం లేదు అని జనం అంటున్నారు. క్యాడర్ వివాదాలతో బుడ్డాకు కొంత బ్యాడ్ నేమ్ వస్తూ ఉంది. ఇటీవల అటవీ సిబ్బందిపై దాడులతో ఆయన ఇమేజ్ కొంత డ్యామేజ్ అయిందని చర్చ జరుగుతుంది. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపై దాడి జరగటం, అలాగే రేషన్, ఇసుక మాఫియాకు చెక్ పెట్టలేకపోవడం ఇవి సమస్యల్లో ఒకటి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం జరగకపోవడం మరో ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. పక్కనే నీటి ప్రాజెక్టులు ఉన్నా రైతులకు మాత్రం నీటి కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి. ఇవన్నీ ఆయనకు నెగిటివ్గా ఉన్నటువంటి అంశాలు. ఇక ఎమ్మెల్యే పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 12.2% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 14.6% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 36.6% మంది జనం చెప్తున్నారు.
బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 17.1%గా ఉంది. అస్సలు బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య 19.5%గా ఉంది. అంటే 36% మందిలో అసంతృప్తి కనిపిస్తూ ఉంది. 64% మందిలో మాత్రమే సంతృప్తి వ్యక్తమవుతూ ఉంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు శ్రీశైలం నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 14.6% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 17.1% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 34.7% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 18.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 15.1%గా ఉంది. అంటే 33% మందిలో కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. మిగిలిన 67% మందిలో చంద్రబాబు పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 9.8% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 14.6% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 39% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 19.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 17%గా ఉంది. అంటే దగ్గరగా 37% మందిలో కొంత అసంతృప్తి వ్యక్తమవుతూ ఉంది. 63% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 7.3% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 19.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 39% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 22% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 12.2% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 14.6% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 12.2% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 41.5% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 17.1% మంది అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 14.6% మంది జనం చెప్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారంటే చాలా బాగుంది అని 14.6% మంది జనం అంటున్నారు. బాగుంది అని 26.8% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 36.6% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 12.2% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 9.8% మంది జనం అంటున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 39% మంది జనం అభిప్రాయపడుతున్నారు. కావు అని 17.1% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 24.4% మంది జనం అంటున్నారు. తెలియదు అని 19.5% మంది జనం చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 33.1% మంది జనం అంటున్నారు. కాదు అని 18.1% మంది జనం చెప్పారు. కావచ్చు అని 17.1% మంది జనం అన్నారు. తెలియదు అని 31.7% మంది జనం చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 19.5% మంది జనం అన్నారు. పెరగలేదు అని 24.4% మంది అన్నారు. పెరిగి ఉండొచ్చు అని 34.1% మంది జనం అన్నారు. తెలియదు అని 22% మంది జనం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 17.1% మంది అన్నారు. రాదు అని 19.5% మంది చెప్పారు. రావచ్చు అని 32.7% మంది జనం అన్నారు. తెలియదు అని 30.7% మంది జనం చెప్పారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 17.1% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 50.5% మంది జనం చెప్పారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 32.4%గా ఉంది. ఇవి శ్రీశైలం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.